Hi, hello everyone. Today we are discussing about exercise 1.2 third sum lo first di question చూడండి. prove that 7√5 is irrational. 7√5 ని irrational అని ప్రూవ్ చేయాలి అంటే మనం 7√5 irrational కాదు అని అనుకోవాలి. సో ఇక్కడ సొల్యూషన్ చూడండి. let us assume that 7√5 is నాట్ ఇర్రేషనల్. 7√5 అనేది ఇర్రేషనల్ కాదు అని చెప్పేసి మనం అనుకుంటే దేర్ఫోర్ 7√5 అనేది మనకి ఇక్కడ రేషనల్ అవుతుంది. 7√5 ఈజ్ రేషనల్. దెన్ వి టేక్ దట్ 7√5 ఈజ్ ఈక్వల్స్ టు a/b అని అనుకుందాము. వేర్ ఇక్కడ a అండ్ b అనేవి a అండ్ b ఆర్ కో ప్రైమ్స్ అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. Now √5 is equals to a/7b. ఇక్కడ 7 అనేది మల్టిప్లై చేస్తుంది LHSలో. RHSకి వెళ్తే అది డివైడ్ చేస్తుంది. సో √5 is equals to a/7b. Since a, 7, b are integers and we get a/7b. It is a rational. Then √5 is also rational. But this contradicts that √5 is irrational. So our assumption is wrong. Therefore 7√5 is irrational. Here see a/7b ఈ మొత్తం కూడా ఇంటీజర్స్ అంటే ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అయ్యాయి. a/7b అనేది మనకి రేషనల్ అయింది కాబట్టి √5 కూడా రేషనల్ అవ్వాలి. కానీ నిజానికి √5 అనేది మనకి ఇర్రేషనల్ కాబట్టి LHS ఇర్రేషనల్ అయినప్పుడు RHS కూడా ఇర్రేషనలే అవుతుంది. సో మన ఎజంప్షన్ అనేది రాంగ్. 7√5 ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్. 7√5 అనేది రేషనల్ మనం ఇక్కడ అనుకున్నాం. నాట్ ఇర్రేషనల్ అంటే రేషనలే కదా, రేషనల్ అని అనుకున్నాం, అది తప్పు. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ 7√5 ఈజ్ ఇర్రేషనల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.